కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎదుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసనమండలికి మన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వహిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో అది మండలంలో ఈసారి మండలంలో మీ రోల్ ఎలా ఉంది? ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రావట్లేదు అనేది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది, 75 రోజు, ఇది 75వ రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, ఎందుకు చేయలేదంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. చేశారనేది నా అభిప్రాయం కాదు. కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణం కింద అదే విధానం, అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. నేను అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి, దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది, ఆ రకంగా ఉంటాయి. 11 మందిలో 7 మంది సపరేట్ గ్రూప్ కాబోతున్నారని కూడా స్పెక్యులేషన్ నడుస్తుంది. నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని.
కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం, లేదు. ఎలాగొస్తామబ్బా? రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటను వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం. వాస్తవాలకు వస్తే పరిస్థితులు వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే, ఇది పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితి తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని మేము అనుకుంటాం. దానికి ఇది మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మారడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి. కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుడి తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే మన ప్రతిభ, జరగకపోతే అవతల ప్రతిపత్తి. నేను చూస్తాను అనలేదు, అవతల అంటారు కదా అన్న, నేను చూస్తాను అనలేదు. తప్పు నా మీద తొయ్యకు. దాని వేరు ఇది వేరు. ఢిల్లీకి తిరిగి వెళ్ళాము, రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రత వెళ్ళాం, జరుగుతున్న దౌర్జన్యాలు దమనకాండల మీద వెళ్ళాం. అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు. అక్కడ మేము మాట్లాడామని చెప్పండి, నాకు తెలియదు. మీకు అనిపించిందా? మేము వెళ్ళింది, మా పెద్దలందరూ వెళ్ళింది, మా నాయకుడు వెళ్ళింది, అందరూ కలిసి వెళ్ళింది. జరుగుతున్న దౌర్జన్యాల మీద, జరుగుతున్న హత్యల మీద, జరుగుతున్న దానకాండల మీద, దాని మీద వెళ్ళాం. అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాల్లో జరగలేదు ఈ రాష్ట్రంలో. ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాలన్నాం. దానికోసం వెళ్ళాం. దాన్ని ఎత్తి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము. అది సఫలీకృతం అయ్యాము. ఎవరు పెడుతున్నారు? పెట్టుకో సార్, ఒకటి చెప్తాను. కేసులు పెడుతున్నారు, అధికారుల పెడుతున్నారు, లేదా మా అమ్మాయి పెడుతున్నారు, లేదా తీరం పెడుతున్నారు అనే దానికి నేను దానికి పోను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. నేను దానికి వ్యతిరేకం కాదు. అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టుగా నిరూపించి వాడిని చేయగలని వస్తే జరిగే పరిణామాలు ఉట్టిపోదు. రేపు మళ్లీ ఇదే రోజులు వస్తుంటాయి. అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలే. ఇది ఇంకోటి కూడా మర్చిపోయారు. ఏదో 4-5 రాస్తున్నారు. ఇంకా ఇది కూడా ఇచ్చాం. దాని పేరు ఏం పేరు? ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం. మర్చిపోయారు మీరు. ఐఎఫ్టీలు అది ఎందుకు రాయట్లేదు మరి నాకు తెలియదు, కానీ అది కూడా ఇచ్చాం. అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు, మేము కాదు. మేము వద్దన్నా ఎంక్వైరీలు మానరు, మేము చేయమన్నా చేయరు. ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు జరుగుతుంది. దానికి ఉంది. నేను రెడీ కాదంటాను బాబు, మానేస్తావా? నేను రెడీ కాదంటాను, మానేస్తావా? బాబు అని గెడ్డం పడుకుని మానేస్తావా? లేదు చెయ్యి అంటాను, చేస్తావా? కాదు కదా. ఎందుకు అవన్నీ అప్రోచ్? ఎలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు, ఎలాంటి ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం మంచిది కాదు. ఇది కొద్దిగా హైలైట్ గా ఉండేవి, రాష్ట్రానికి పనికొచ్చేవి, దానివల్ల ఉపయోగపడేవి అవేయండి. ఇవెందుకు పనికిమాల క్వశ్చన్లు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నేను చెప్తున్నాను. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నీకు అంటుందంటే నేను వద్దండి మానేసా. ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వం ఉంది, చేయమండి, తప్పేముంది. ఇంకోటి చెప్పడానికి నేను యాడ్ చేస్తాను. ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాను. అవి కూడా తప్పేముంది. వద్దలే కదా. ఏంటి ఏమంటారు దానికి? ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రశ్న పెట్టుకుందాం. అసెంబ్లీ కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది, లేకపోతే వచ్చినప్పుడు వచ్చి దాన్ని సపరేట్ ప్రశ్న పెట్టుకుని అప్పుడు దాన్ని మాట్లాడుకుందాం. ఇలాంటి ఇది అప్రస్తుతం. ఇలాంటి దయచేసి వీలైతే అది డిలీట్ చేసేయండి. ఏది ఉంటే అది చేసుకోమని చెప్పండి చాలు. మిగతా ఎందుకు అనవసరం. అంతే కదా. అంతేనా? ఇంకేం బాగా అందరూ ఫీల్ గుడ్ అయినా కదా? అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ మై అకేషన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అది మడిగా వస్తాను నేను 2-3 రోజులు వస్తాను. వచ్చినప్పుడు వచ్చి పిలుస్తాను అందరినీ. వారాలు వస్తాను. కాఫీ లంచ్ చూసుకుని అందరం కలుసుకుందాం. ఓకే బాయ్, సీ యూ. మనసైన అందరికీ కూడా మాతో వచ్చే మా పెద్దలందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాయిస్